న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె. పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన కార్మికులు. తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్ల భర్తీ చేపడుతున్న అధికారులు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. విమర్శలు మాని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారుల బృందం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల భర్తీ చేపట్టేందుకు ప్రకటన ఇవ్వడంతో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో బస్టాండ్కు వచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. కండక్టర్లు, డ్రైవర్లను తాత్కాలికంగా భర్తీ చేసి సర్వీసులను నడిపిస్తున్నారు. అయితే వీరి భర్తీ ప్రక్రియ గురువారం నుండి ప్రారంభమైంది. తాత్కాలిక పద్ధతిలో వారిని భర్తీ చేయడానికి ఇచ్చిన ప్రకటనతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున బస్టాండ్కు తరలివచ్చారు. ఆర్టీసీ రవాణా శాఖ అధికారుల సమక్షంలో కండక్టర్లు, డ్రైవర్లను ఎంపిక చేస్తున్నారు. డిపోలో ఎంవీఐ ప్రదీప్ కుమార్, ఏఎంవీఐ రంజిత్ కుమార్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కండక్టర్ కోసం బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయగా డీఎం ప్రతిమారెడ్డి పర్యవేక్షించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ డీఎం ప్రతిమారెడ్డి తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించడం జరుగుతుందన్నారు. ప్రయాణికుల భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 136 రూట్లకు గాను ప్రస్తుతం 35 రూట్లలో బస్సులను నడిపిస్తున్నామన్నారు. మిగతా రూట్లలో కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి నడిపిస్తామన్నారు. డిపోలో ఆర్టీసీ అండ్ హైర్ బస్సెస్ కలిపి రెగ్యులర్గా కూడా 136 షెడ్యూల్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ హైర్. నిన్న కొంచెం దరిదాపున చాలా మట్టుకు తక్కువ ఉన్నా కానీ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని హైర్ బస్సెస్ కూడా నడపడం జరిగింది. ప్లస్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఆల్మోస్ట్ 50% బస్సెస్ ఆపరేట్ చేసాం. అంటే ఈ టైం వరకు కూడా నియర్ అబౌట్ 70 బస్సెస్ డిస్పాచ్ చేయడం జరిగింది. దాంట్లో నుండి కొంచెం రిక్రూట్మెంట్ చేస్తూనే ఉన్నాం. కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే హెవీ వెహికల్ లైసెన్స్తో పాటు 18 నెలల ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్టీఓ గారు ఉన్నారు డిపోలో, తను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మాత్రమే బస్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కండక్టర్కి వచ్చేసి వారి యొక్క క్వాలిఫికేషన్ 10th కంపల్సరీ ఉండాలి. 10th ఆ పైన ఏ క్వాలిఫికేషన్ అయినా సరే. వీళ్ళకి కూడా మనం నిన్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కానీ ఆర్టీసీ స్ట్రైక్లో ఉందని పబ్లిక్కి తెలిసిపోయేది కాబట్టి బాగా సపోర్ట్ వస్తుంది. బట్ కంప్లీట్లీ డ్రైవర్స్ మాత్రం రిక్రూట్మెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే, ఎందుకంటే ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా స్టెప్స్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్రైవర్స్ కోసం కానీ కండక్టర్స్గా వర్క్ చేయడానికి కానీ ఖచ్చితంగా ఆదిలాబాద్ డిపోకి రిపోర్ట్ చేయగలుగుతారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు జరిపారు. కార్యక్రమంలోని దస్త్రాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వార్షిక తనిఖీలో భాగంగానే తనిఖీలు జరిపినట్లు అధికారుల బృందం తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 9 మందితో కూడిన బృందం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. దస్త్రాలను స్వాధీనం చేసుకుని వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలు డాక్యుమెంట్ రైటర్ల దుకాణాల్లో ఉన్న దస్త్రాలను కూడా కార్యాలయానికి తీసుకొచ్చి వాటిని సైతం సరిచూశారు. కాగా ప్రతి సంవత్సరం నిర్వహించే తనిఖీలో భాగంగానే కార్యాలయాన్ని సందర్శించడం జరిగిందని అధికారుల బృందం తెలిపింది. రిజిస్టర్ కార్యాలయంలో దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న పలువురు డాక్యుమెంట్ రైటర్లు వారి దుకాణాలను మూసివేశారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానం కలిగించే దస్త్రాలు లభించలేదని అధికారులు చెప్పారు. ఈ దాడిలో ఐఓపీ అనిల్ కుమార్, తహసీల్దార్ దినేష్ రెడ్డి, వెంకటరెడ్డి, వరప్రసాద్, రవీందర్ ప్రశాంత్ రావు తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజశేష సూచించారు. గురువారం తాంసి మండలం పొన్నారి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పర్యవేక్షించి సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజశేష ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల తీరును పరిశీలించిన ఆయన కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ శివార్లో జరుగుతున్న పూడికతీత పనులను స్వయంగా పరిశీలించారు. మస్టర్ రోల్స్ ను తనిఖీ చేసి హాజరైన కూలీల సంఖ్యను సరిచూశారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ పని ప్రదేశంలో మీకు కావాల్సిన సౌకర్యాలు అందుతున్నాయా, సకాలంలో వేతనాలు జమ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పని ప్రదేశంలోనూ నీడ సౌకర్యం, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, డిఆర్డీఓ రవీందర్, ఏపీడీ కుటుంబరావు, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఏపీఓ విజయ, ఈసీ టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పన జరగాలని పేర్కొన్నారు. పనుల నిర్వహణలో ఎక్కడ రాజీ పడకూడదని ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కూలీలు చేసిన పనికి తగిన వేతనం అందేలా కొలతలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున కూలీలు అస్వస్థతకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యావరేజ్ ప్రతి ఒక్క గ్రామంది 100 కూలీ ప్రతిరోజు తప్పకుండా పని చేయాలి. మన దగ్గర ఇప్పుడు బేసికల్గా చూస్తే ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా ఎక్కువ ఏమి లేవు. సో అందుకే ఈ టైంలో మరి మనం ఈ టార్గెట్ పెట్టి లేబర్స్కి మంచిగా వర్క్ కూడా అంటే కమ్యూనిటీ పరంగా ఏవైతే వర్క్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెరువు వర్క్ది మనం మట్టి తీస్తే దాంట్లో 2 మేలు జరుగుతాయి. ఒకటేమో టాప్ లేయర్ ఏవైతే ఉన్నాయో మనం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలంకి మళ్ళీ అక్కడ తీసుకొని వెళ్ళి పైన వాళ్ళు స్ప్రెడ్ చేసి ఏవైతే పొలం సందర్భంగా ఫర్టిలిటీ ఉన్నాయో, సాయిల్ ఫర్టిలిటీ అవి పెరుగుతాయి. దీంతో పాటు మళ్ళీ ఇక్కడ ట్యాంక్లో ఏవైతే స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయో వచ్చే వర్షంలో ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరుగుతాయి. ట్యాంక్లో మళ్ళీ మంచి నీళ్ళు స్టోర్ అయితే అంటే ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయితే ఆటోమేటిక్గా చుట్టుపక్క గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతాయి. సో ఇటువంటి మంచి ఏవైతే పనులు ఉన్నాయో అదే అధికారులు కూడా చెప్పడం జరిగింది. మన గతంలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని ఎక్కడ ట్యాంక్స్ ఎటువంటివి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మళ్ళీ డిఆర్డీఓ గారు ద్వారా ఉపాధి హామీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంతో పాటు ఇక్కడ మనం ఇప్పుడు 2 times అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది NMMS యాప్ ద్వారా. సో ఆ యాప్ కూడా గతంలో కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ చూస్తే మళ్ళీ ఫటాఫట్ అవుతున్నాయి అటెండెన్స్. కానీ ఇక్కడ ఉపాధి హామీ కూలి కొంత వారి కోరిక ఉన్నాయి. గతంలో ఒకసారి అటెండెన్స్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం సమ్మె 2వ రోజుకు చేరుకుంది. బస్ డిపో నుండి కొమరంభీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. గురువారం ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా నిరసన చేపట్టారు. బస్టాండ్ నుంచి కొమరంభీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా ఆర్టీసీ బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమ్మె కారణంగా ఎలాంటి ఆందోళనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఆసన్న, వైస్ చైర్మన్ లింగన్న, కన్వీనర్లు ఎస్కే నజీం పాషా, గంగయ్య, రాజు, సతీష్, సుష్మిత, గంగు, ఆశా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు తమ నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వం యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. పీఆర్సీ ఏరియల్స్ ను వెంటనే చెల్లించాలన్నారు. తమ డిమాండ్లు సాధించేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏదైతే మన రాష్ట్ర పిలుపు మేరకు మన ఆదిలా డిపోలో జేఏసీ కూడా మేము కూడా ఉధృతం చేస్తున్నాం. మా సన్నాహాలు, ఉద్యమాలు ఇదే రూపకంగా ఏదైతే జేఏసీ మనకు పై ఆదేశాల అనుసారం మేము ఇక్కడ కూడా అదే ఉధృతంగా అదే ఉత్సాహంతో ముందుకు పోతున్నాము. ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించిన యాజమాన్యము ప్లస్ పోలీస్ అధికారులదే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదైతే మాకు మేము ఎక్కువ కోరికలు ఏం లేవు. ఏదైతే మనకు విలీనం ప్రక్రియ ఏదైతే పెట్టినరో అది అతి తొందరగా కంప్లీట్ చేసుకొని మాకు తొందరగా విలీనం చేయాలి. ఏదైతే మాకు మేనిఫెస్టోలు పెట్టి మేము అదే అడుగుతున్నాం, కొత్త ఏమీ అడుగుతలేము. కాబట్టి మాకు 2 PRCలు వచ్చేది ఉన్నాయి, 17 బాబది ఏరియర్స్ వచ్చేది ఉన్నాయి. కాబట్టి ఇదే మేము కోరుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని, హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి పాల్గొన్న ఆయన కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించడం న్యాయమైన వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచిందని అన్నారు. కమిషన్ నిబంధనలను పాటించలేదని కోర్టు పేర్కోవడం ద్వారా నిజం వెలుగులోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు మోపుతోందని విమర్శించారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తోందని, ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పు అందుకు నిదర్శనమని చెప్పారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును దూషించడం, మాజీ సీఎం కేసీఆర్ పై అనవసర విమర్శలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ వేధింపులు చేయడం తగదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడి నిజం కోసం పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు వల్ల రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేటట్టు తీర్పు వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ రాజకీయ కపట బుద్ధితో, అసూయతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా బదనాం చేయాలని చెప్పి నువ్వేదైతే విషపూరితమైనటువంటి ప్రణాళిక పెట్టుకున్నావో దానికి నీ కడుపులో ఎంత విషం ఉన్నదో నిన్నటి హైకోర్టు తీర్పు వల్ల స్పష్టమైంది. ఇప్పుడైనా కేవలం ఒక 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం కూలేశ్వరం అంటాం. ఇలా కనీసం ఒక రాజకీయ కక్షతోటి ఇలా 2.5 సంవత్సరాల నుంచి కూలినటువంటి 2 పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పి అనేక సందర్భాలలో నిపుణులు చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిండ్రు. కానీ కేవలం ఒక కక్షపూరితమైనటువంటి దుర్బుద్ధితో ఏదైతే నువ్వు పథకం ప్రకారంగా ఇలా రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసినావో కానీ నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇలా తెలంగాణలో 18 లక్షల ఎకరాల ఆయకట్టు అందించినటువంటి కాళేశ్వరం ద్వారా మరి ఇలా కనీసం 2.5 సంవత్సరాల్లో మొత్తం 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వకుండా రైతాంగం యొక్క భూముల్ని ఎడారి చేసింది రేవంత్ రెడ్డి కాదని చెప్పి అడుగుతున్నాం. అందుకొరకే ఇదొక ఘోష్ కమిషన్ నివేదిక కాదు, ఇది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ జగిత్యాలలో సభ పెడితే రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పెట్టడం సిగ్గుచేటని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో నిజాయితీ లేదని, ఈ నివేదికతో ఎలాంటి శిక్షలు వేయరాదని కోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపచెల్లు లాంటి సమాధానమని పేర్కొన్నారు. మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాలలో సభ పెడితే అదే రోజు ఆయనకు తెలుసు ఏది జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ ఉందని తెలిసినా కూడా కావాలని చెప్పేసి కాళేశ్వరం దగ్గర ఆయన సభ పెట్టిండు, మేడిగడ్డ దగ్గర. అంటే ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి, ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం మనం చరిత్రలో ఇప్పుడు చూడలే, చరిత్ర కూడా ఆయనని క్షమించదు. ఎందుకంటే ఆయన ఒక అపోజిషన్ లీడర్. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారు ఒక సభ పెడితే సమయం ఒకరోజు ఇటో అటో పెట్టుకోవాలి, లేకుంటే ముందు రోజు ఆయన పెట్టుకోవాలి. సమయం కూడా ఆయన చాపర్ వచ్చి దిగి కావాలని ఒక 4-5 గంటలు కాలయాపన చేసి గత ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో ఆ మాటలు విన్న తర్వాత ఆయన ప్రసంగాన్ని మొదలవడం ఇది సిగ్గు లాంటి చర్య. సిగ్గు ఉండాలి కొంచెం ఆయన ముఖ్యమంత్రి గారికి. ఆయన కుర్చీకి తగదు అది. ఒక ముఖ్యమంత్రి హోదాలో అలాంటి వ్యక్తి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి చర్య చేయలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో మాట్లాడితే అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు లేవండి, మా దగ్గర కూడా బాడీగార్డ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేవండి.
కుస్తీలు పడండి. ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలలో ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే విలువలు జారిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ తగదని చెప్పేసి మేము ఈ విధంగా తెలిసేట్టు. జాతీయ జనాభా గణనకు అధికార యంత్రాంగం సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే జనగణనలో పాల్గొననున్న అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ జనాభా గణన శిక్షణను గురువారం నిర్వహించారు. తహసీల్దార్ రాజ్మోహన్, మాస్టర్ ట్రైనర్ దిలీప్ రెడ్డి సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ జనాభా గణన మొదటి విడతను మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన 64 మంది ఎమ్యూనరేటర్లను 10 మంది సూపర్వైజర్లకు రెండో విడత శిక్షణ అందజేస్తున్నామని చెప్పారు. శిక్షణలో భాగంగా అవసరమైన కిట్లు కూడా అందజేస్తామని, అందరూ వాటిని సమర్థవంతంగా ఉపయోగించి సర్వేను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ దయాకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సూపర్వైజర్స్, ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా మనం 2 విడతలలో శిక్షణ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇది మొదటి విడత మొన్ననే కంప్లీట్ అయింది. ఇది రెండవది మనము 39 మంది మొత్తం ఇలా పార్టిసిపెంట్స్, 39 మంది మనం ఇలా 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది 2021లోనే చేయాలి. మనందరికీ తెలుసు కరోనా ఉండడంతో పోస్ట్పోన్ అవుతూ 26, 27కి వచ్చింది. ఇది రెండు సెషన్లలో ఉంటుంది జనాభా గణన అనేది. ఇప్పుడు మనం చేసేదేమో మొదటి సెషన్లో ఏం చేసామంటే ఈ మే 11వ డేట్ నుంచి జూన్ 9 వరకు, సోమవారం నుంచి 8 వరకు మనం ఏం చేస్తామంటే ఇండ్ల కట్టడాలు, భవనాలు, ఇండ్లు ఎన్నిన్నాయి, కుటుంబాలు ఎన్నిన్నాయి, కుటుంబంలో ఉన్న సభ్యులు ఎందరు మంది ఉన్నారని ఒక 34 అంశాలతో కూడినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని ప్రతి ఇంటికి, ప్రతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మనం అందరం కూడా దాన్ని ఎన్యూమరేట్ చేస్తాం. తర్వాత వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు రెండవ సెషన్లో భాగంగా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తుల గురించి దాదాపు ఒక 80 కాలమ్స్ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క వ్యక్తి గురించి అది తర్వాత చేస్తాం. సో దీనిలో భాగంగా ఇప్పుడు మొదటి విడతగా మీరందరం కూడా అందరి విల్లింగ్తో అందరము గత 15 రోజుల నుంచి చేసి మీ అందరినీ కూడా ఒక గుడ్ ఎన్యూమరేటర్గా మనము ఒక 10 మంది సూపర్వైజర్స్ని, 64 మంది ఎన్యూమరేటర్లని మనం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సో దానిలో భాగంగా ఈరోజు నుంచి మీకు 9:30 నుంచి 6 గంటల వరకు శిక్షణ అనేది ఉంటుంది సార్. విద్యార్థులు గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఫస్ట్ ఇన్ మ్యాథ్ వంటి వినూత్న కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. వికసిత భారత్ లక్ష్యంగా విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా విమర్శనాత్మక ఆలోచన, తార్కిక విశ్లేషణ వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. 1988 నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం ద్వారా గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహర్షి భగీరథ జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. మహర్షి భగీరథుడు కఠినమైన దీక్షను చేసి గంగను భూమిపైకి తీసుకువచ్చారని అదనపు కలెక్టర్ చిత్రు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథుని చిత్రపటానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహర్షి చరిత్ర గురించి తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఏవో వర్ణ, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చిత్రు మాట్లాడుతూ తాను తీవ్రమైన తపోదీక్షతో పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగించడానికి గంగానదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆ నదిని తీసుకురావడానికి ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు దైవిక సంకల్పం ముడిపడి ఉందన్నారు. అత్యంత కఠినమైన ప్రయత్నమే భగీరథ ప్రయత్నంగా పిలుస్తారని తెలిపారు. ఆయన చేతిని అధికారికంగా నిర్వహించి చరిత్రను తెలియజేయడం జరుగుతుందన్నారు. విశ్వామిత్రులు తప్పుగా ఉంటున్నారు. బ్రిటిష్ చరిత్రకారులు కానీ ఇతర వాళ్ళు కానీ విశ్వామిత్రులు పైనుంచి
ఒక ఉమెన్ వస్తుంటే గంగాదేవి పై నుంచి వస్తా ఉన్న ఫోటో ఉంటుంది. గంగాదేవి వస్తుంటే గంగాదేవి వారు వీళ్ళు మేనక అనుకున్నారు, విశ్వామిత్రుని యొక్క తప్పు బంధం చేయడానికి వస్తున్న మేనక అనుకున్నారు. చరిత్ర అలాగే రాశారు. కానీ గొప్ప శాస్త్రవేత్త మన దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా నల్గొండ నుంచి వచ్చినటువంటి బిఎన్ శాస్త్రి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని పరిశోధన చేసి ఇది విశ్వామిత్ర తప్పు బంధం కాదు, ఇది గంగావతారం, భగీరథ మహర్షి యొక్క గంగావతారంకు సంబంధించినటువంటి తపస్సు అని చెప్పేసి ఆయన తిరిగి రీరైట్ చేశాడు. నేను అక్కడ వెళ్ళాను, చూశాను, నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంటే ఈయన ప్రాశస్తాన్ని గుర్తించి మన ప్రాచీనుడు ఇంత గొప్పగా మరి శిలలపై కూడా ఆయన ముద్రించడం మరి ఆ యొక్క కృషిని మనం అధ్యస్తూ మరి శాఖ వారు కొన్ని డిమాండ్స్ చెప్పారు. ఖచ్చితంగా వాటిని సాధ్యంలో సానుకూలంతో పరిశీలిస్తామని చెప్తూ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ భగీరథుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన పవిత్ర పురాణ రాజు అని తన పూర్వీకులైన సాగర పుత్రుల ఆత్మలకు మోక్షం ప్రసాదించడానికి ఆకాశం నుండి గంగను భూమికి తీసుకువచ్చేలా కఠోర తపస్సు చేశారని గుర్తు చేశారు. మన లక్ష్యం వరకు మనం చాలా ఓపికతో మన సంకల్పంతో ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఎలాగైతే ఆనాడు అశ్వమేధ యాగం గురించి యాగం కోసమైన తన 60,000 కుమారులని ఉద్దేశించి మరి ఏదైతే అశ్వమేధ యాగంలో ఉన్న తెల్లని గుర్రం కోసం వాళ్ళ యువకులాట కోసం అదే సందర్భంలో ఆ ముఖ్య సందర్భంలో ఎక్కడైతే మహర్షి తన ధ్యానంలో ఉన్నాడో ఆ మహర్షి ఆగ్రహానికిలోనే 60,000 మంది వాళ్ళు గుడితో పాల్గొన్నారు. ఆ 60,000 మంది వాళ్ళ యొక్క ఆత్మశాంతి కొరకే వీళ్ళ యొక్క మునిమానుడైనటువంటి భగీరథుడు ఆయన సంకల్పంతో మరి మా వంశంలో ఇలాంటి 60,000 మంది ఆత్మ శాంతించాలంటే మామూలు నీళ్ళతో కాకుండా కేవలం మన గంగాదేవి నీళ్ళలో ఉంటే కనుక వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని తెలుసుకొని తాంసీ మండలం పొన్నార్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రచించిన గేయాల సంపుటి మోదుగ మొగ్గలు పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, ఎంఈఓ శ్రీకాంత్, మండల నోడల్ అధికారి రాజశంకర్, ప్రధానోపాధ్యాయులు సుజాత, ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్, ఉపాధ్యాయులు సరిత, సర్పంచ్, విద్యాశాఖ అధికారుల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్కు చిన్నారులు ప్రత్యేకంగా స్వాగతించారు. అనంతరం చిన్నారులతో కలెక్టర్ ముచ్చటించారు. వారు పాడిన పద్యాలు ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో పిల్లలపై డిజిటల్ దుష్ప్రభావాలు ఎక్కువగా చూస్తున్నామన్నారు. పాఠశాల చిన్నారులు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. భీంపూర్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న అనిల్ పాటిల్ గురువారం విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్తో మృతి చెందడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భీంసరి సమీపంలోని 33 kV స్తంభంపై ఎక్కి మరమ్మతులు చేస్తూ ఉండగా షాక్కు గురై అక్కడికక్కడ మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఉద్యోగి చంద్రశేఖర్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఘటన ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫణీందర్ తెలిపారు. అనిల్ పాటిల్ మృతి వార్త విని తాంసీ మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉంటూ మృదు స్వభావంగా పేరు తెచ్చుకున్న ఆయనది నిరుపేద వ్యవసాయ కుటుంబం. మృతుడి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీలే కాగా ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని తాంసీ మండల బీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు దారవేణి రాఘవేంద్ర అన్నారు. తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో తన తండ్రి నర్సయ్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో జీవిస్తున్న నిరాశ్రయులు, అనాథలు, వృద్ధులకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో రమేష్, పెంటన్న, సాయి, సతీష్ తదితరులు ఉన్నారు. తలమడుగు మండల కేంద్రంలో గురువారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై 49 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, అధికార ప్రతినిధి కిరణ్, తలమడుగు సర్పంచ్ చంటి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, అబ్దుల్లా, అభిరామ్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, ఆసన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దాడి నరసమ్మ
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యానికి అవకాశం ఉంటుందని అంగన్వాడీ సూపర్వైజర్ అన్నపూర్ణ పేర్కొన్నారు. పోషణ్ పాక్ వార్డులో భాగంగా గురువారం తాంసీ మండలంలోని పొన్నారి అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జంక్ ఫుడ్తో అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గంగమ్మ, దేవమ్మ, ఐకేపీ, విఓఏ కవితలతో పాటు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే ఈ పోషణ పక్వాడ ప్రోగ్రాము 15 రోజులు 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరపడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో ప్రతిరోజు మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఏ ప్రోగ్రామ్ చేయాల్సిందో ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే ఈరోజు ముగింపు ప్రోగ్రాము కొన్నారి విలేజ్లో చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రోగ్రాము పంటల ప్రదర్శన మరియు కూరగాయల ప్రదర్శన, అన్నప్రాసన ఉంది. వీటికి సంబంధించి తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె. పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన కార్మికులు. తాత్కాలికంగా కండక్టర్లు, డ్రైవర్ల భర్తీ చేపడుతున్న అధికారులు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. విమర్శలు మాని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారుల బృందం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.